అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప శాశ్వత కాలం మనకు తోడే నడిపించుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుని దీవెన పొందుకుందామండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని ఒక చక్కని మాట ఇక్కడ మనము చూడవచ్చును. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము. ప్రియులారా, మనము కలిగి ఉన్నటువంటి దేవుడైన యెహోవా అనగా మనల్ని సృష్టించినటువంటి దేవుడగు యెహోవా భూమిని, ఆకాశమును, సముద్రమును, ఆకాశమందున్నటువంటి సమస్తమైనటువంటి నక్షత్రములను, సూర్యచంద్రాదులను కలుగజేసినటువంటి మహాపరిశుద్ధుడగు దేవుడు. ప్రియులారా, ఈ మహాపరిశుద్ధుడైనటువంటి ప్రభువు వారు చక్కని వాగ్దానాన్ని ప్రసాదించాడు తన పోలికలో సృష్టించుకున్నటువంటి తన బిడ్డలైన వారికి. ఈ వాగ్దానము మన యందు నెరవేరాలంటే ఒక పని మనము చేయాలి ప్రియులారా. ఏమిటంటే ఆయనను సేవించాలి, ఆరాధించాలి. నీవు నీ దేవుడని యెహోవాను ఆరాధిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను గైకొన్నట్లయితే గనుక ఈ వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేరుస్తానని చెప్పినటువంటి ప్రభు యొక్క మాట ఖచ్చితముగా మన పట్ల నెరవేరి తీరుతుంది. కనుక మనం వృద్ధిలోకి రావాలంటే ఆయన మాట యందు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. శ్రద్ధ లేకపోతే వృద్ధి అనేది కనబడదు. గనుక శ్రద్ధ గలవారుగా ఉండాలి. ఈ శ్రద్ధ పట్ల మనం ఆసక్తి చూపించాలి. ఈ ఆసక్తిని బట్టి దేవుడు వృద్ధిని కలగజేస్తారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, పరలోకమందున్న దేవుడే భూలోకంలో మనలను కలుగజేశారు. గనుక మట్టిని తీసి బొమ్మను చేసి ప్రాణం పోసి మనల్ని లోకములో ఆయన సృజించినటువంటి విధానమును మనము పరిశీలన చేసినట్లయితే మనమందరము దేవుని చేతి పని అయి ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మానవ జ్ఞానానికి అర్థం కాదు. మానవ జ్ఞానానికి అర్థం కానటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానము దేవుడు కలిగి ఉన్నారు. గనుక మానవుని వెర్రితనము, దేవుని యొక్క వెర్రితనము మానవ జ్ఞానానికి సాటి కాదన్నారు. ప్రియులారా, మన వెర్రితనముతో దేవుని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాము. ప్రియులారా, ఆయన మాటలు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాము. ప్రియమైన స్నేహితులారా, ఆయన మనలో ఉన్న అవిధేయతను బట్టి మనము వృద్ధిలోకి రాలేకపోతూ ఉన్నాము. ఆయన పట్ల మనము విధేయులమై శ్రద్ధాశక్తులతో ఆయన వెతికిన ఎడల ఆయన ఈ వాగ్దాన బలముతో మనలను గనులుగా లేవనెత్తువారై ఉన్నారు. అట్టి దీవెన దేవుని పోలికలో ఉన్న సర్వమానవులకు, వారి కుటుంబములకు ప్రభువారు ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను. అలాంటి మహిమ కలిగినటువంటి దీవెనలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీలో అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? ప్రియులారా, ఆశీర్వదించుట ఆయనకి ఎంతో ఇష్టం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యాకోబు గారు ఆశీర్వాదం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఏశావు గారు అంత ఆసక్తి చూపించలేదు. త్వరపడినటువంటి యాకోబు గారే ఆశీర్వాదాన్ని అందుకున్నారు. త్వరపడి సిద్ధపడి అందుకున్నటువంటి యాకోబును జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం కొరకు అడుగులు ముందుకు వేసినట్లయితే అందుకోగలుగుతాం. అట్టి దీవెన ప్రభువారు మనకు ప్రసాదించి మనలను, మన బిడ్డలను, కుటుంబాలను నిరంతరము కాపాడును గాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ఓ సృష్టికర్తమైన దేవా, శూన్యంలో సృష్టిని చేసావు, సృష్టి నుండి మట్టిని తీసావు, మట్టి నుండి మానవుని చేసావు. అయ్యా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవా, నీవు చేసిన మానవులు ప్రభు, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో ప్రభా, నేడు నీ ఆజ్ఞలు గైకొని నీ కట్టలను అనుసరిస్తే ప్రభా, నీవు వారిని నాయన ఈ భూమి మీద గొప్పగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చావు. అట్టి ఆశీర్వాదాలు అందుకునేటట్లు ప్రతివారు కూడా మనస్సును ప్రభా నీ యందు లగ్నముంచి అందుకోలేని బలహీనతలు కలిగి ఉన్నారు. కనుక ఆ బలహీనతలను పోగొట్టి అందుకుని ఫలించే భాగ్యవంతులుగా చేయమని
మహిమాస్వరూపుడగు ప్రభువారి చేతులకు నేను భూమి మీద ఉన్న సమస్త కుటుంబములను ప్రభువుకు సమర్పించుకుంటూ స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.